ఏంటి అలా చూస్తున్నావు? వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను చూడలేదా? వాట్సాప్ లో మెసేజ్ పెట్టావా? మజా వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చు, వంట చేయలేదు. నేను ఇప్పుడు ఇంటికి వస్తాను, రేపు ఎప్పుడైనా చూసుకుందాం. సారీ, అంటే నైట్ అంత గొడవ అయింది కదా, నాదే తప్పు. ఏదేమైనా నేను నీ మొగుడిని, నువ్వు నా పిల్లనే కదా. సారీ. ఇప్పుడే కదా ఇచ్చావు, తాగేసి వస్తాను. పర్లేదమ్మా, నువ్వు ప్రేమగా తీసుకొచ్చావు కదా, నేను తాగి పెడతాను కదా. అబ్బా తాగుతున్నాను. విషయం వేసావా? ఒక్క నైటే కదా గొడవ అయింది, ఆ మాత్రం దానికి విషం వేసి చంపేస్తావా? అంటే టీ కొట్టు వరకు వెళ్ళి కొంచెం తల్లెట్టుగా ఉంది, టీ తాగేసి వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పెళ్ళం ఉంటుంటూ నువ్వు టీ తాగడానికి బయటకు వెళ్తున్నావు. అందరూ అనుకోవడానికా ఇక్కడ పెళ్ళం ఉన్నా సరే టీ పెట్టదు, ఏం చేయదు అని చెప్పేసి? అంటే నీకెందుకే శ్రమ అని చెప్పేసి అని టీకి తాగడానికి వెళ్తున్నా. సరే వెయిట్, ఒక నిమిషం. ఆహా, మా ఆవిడకి నా మీద ఎంత గౌరవం, ఎంత ప్రేమ. ఇద్దరం కలిసి వెళ్దా. ఏంటి నువ్వు తాగడానికి వస్తావా? కొంచెం పప్పు బియ్యం ఆడించే, బయటకు వెళ్ళి వస్తాను. ఇంట్లో ఆడించమంటావా, బయటికి తీసుకెళ్ళి ఆడించమంటావా? బయట ఎందుకు ఆడిస్తావు, ఇంట్లో ఆడిస్తావు కానీ. ఓకే. A few moments later. ఏం చేస్తున్నావు? నువ్వే కదా చెప్పు, అప్పుడే మర్చిపోయావా? ఒక్కసారి ఏం చెప్పావు గుర్తెచ్చుకో. ఇంట్లో ఆడించమంటావా, బయటికి తీసుకెళ్ళి ఆడించమంటావా? బయట ఎందుకు ఆడిస్తావు, ఇంట్లో ఆడిస్తావు గాని. గుర్తొచ్చిందా? అందుకే ఆడేస్తున్నాను. నేను ముందే చెప్పా బయటికి తీసుకెళ్ళి ఆడిస్తాను అని చెప్పి, నువ్వు ఇంట్లో ఆడించమన్నావు. దీనికి ముందు గజ్జలు కొనిపెట్టు, గజ్జలు లేకుండా ఎలా ఆడుతుంది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమండి, మీ సెల్లో 5,000 రూపాయలు చూస్తుంది మీ అకౌంట్ లో, ఎక్కడ వెండి? నా సెల్లో 5,000 రూపాయలు చూసావా? లేదే, 500 కదా ఉంటే. సరే అయితే 239 రూపాయలు నాకు సెల్ రీఛార్జ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.